వాస్తవానికి రాధా గురించి ఇంకొక వీడియో చేయాల్సింది ఉంది. అయితే దానికంటే ముందు మరింత క్లారిటీ మీకు ఇవ్వాలి, లేదంటే ఎక్కడ అపార్థమైద్దునని ముందుగా మీకు ఈ చిన్న క్లారిటీ మీకు ఇద్దాం. చిన్న వీడియోలోనే కొన్ని ప్రముఖమైన ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని చెప్దామని ఇలా మీ ముందుకు వచ్చాను. ఏం లేదు, ఒక్కొక్క పుస్తకం బైబిల్లో చదివేటప్పుడు ఒక్కొక్క విధానాన్ని మనం అనుసరించాలి. అన్నిటినీ ఒకే పందాలో చదివేసుకుంటూ వెళ్ళిపోతే పుస్తకాలు మనకు అర్థం కావు. మనం తోరా చదివేటప్పుడు ఒక రకంగా చదవాలి, పెంటాట్యూక్ పంచకాండాలు చదివేటప్పుడు ఒక రకంగా చదవాలి. హిస్టారికల్ బుక్స్ ఉంటాయి, బైబిల్లో విజ్డమ్ బుక్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, గాస్పెల్స్ ఉంటాయి, రెవల్యూషన్ ఉంటుంది. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క స్టైల్ ఆఫ్ రైటింగ్ని కలిగి ఉంటుంది. అలాగనే చదివేటప్పుడు ఒక స్టైల్ ఆఫ్ రీడింగ్ని కలిగి ఉండాలి మనం కూడా. కాబట్టి ఒక్కొక్క దాన్ని చదివేయడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా అపార్థానికి గాస్పెల్స్ గురవటానికి గల ప్రధాన కారణాలు ఒకటి ఏంటంటే మార్కు సువార్త అండి. మార్కు సువార్త ఎలా చదవాలో తెలియకపోవటం మూలాన, మార్కు సువార్త ఎలా రాయబడిందో తెలియకపోవటం మూలాన, దాని స్టైల్ ఆఫ్ రైటింగ్ తెలియకపోవటం మూలాన కాంట్రడిక్షన్స్ పేరుతో చాలామంది బుర్రగోక్కుంటూ వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యి మనల్ని పిచ్చోళ్ళని భావిస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి ముఖ్యంగా మీకు మార్కు సువార్త గురించి ఒక క్లారిటీ ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ఇలా మీ ముందుకు వచ్చాను. విషయం ఏంటంటే మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్ని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. సినాప్టిక్, సిన్ అనగా సేమ్, ఆప్టిక్ అంటే ఐ అంటే కన్ను, ఆప్టిక్ అంటారు కదండి. ఆప్టికల్స్ అంటారు కదా, కళ్ళజోడ షాప్ని ఏమంటారు మనం బేసికల్గా, కళ్ళజోడ షాప్ని ఆప్టికల్స్ అంటారు కదా. అది కూడా అక్కడి నుంచి వచ్చింది. లాటిన్ గ్రీక్ వర్డ్స్ అవన్నీ కూడా గ్రీక్ వర్డ్ అది. కాబట్టి ఈ ఆప్టిక్ అనగా ఐ అని అర్థం. సినాప్టిక్ అంటే విత్ సేమ్ ఐ, ఒకే కంటితో చూసినటువంటి ఒకే కోణంలో రాయబడినటువంటి సువార్తలు. అందుకని మాథ్యూలో ఏముంటుందో మార్కులో అలానే ఉంటుంది, మార్కులో ఏదైతే ఉంటుందో లోకాలో అలానే ఉంటుంది. కానీ డిఫరెంట్ గాస్పెల్ ఏదైనా ఉందంటే అది యోహాన్ సువార్త. కాబట్టి యోహాన్ సువార్తను కాసేపు పక్కన పెడదాం. ఈ సినాప్టిక్ గాస్పెల్స్ అయిన మాథ్యూ, జాన్ మార్క్ అండ్ లూక్ ఈ 3 గాస్పెల్స్లో కూడా చాలా క్రిటికల్ గాస్పెల్ ఏదైనా ఉంది అని అంటే అది మార్క్ గాస్పెలేనండి. ఎందుకు మార్క్స్ వార్త చాలా క్రిటికల్ అంటే దీని వే ఆఫ్ స్టైల్ ఆఫ్ రైటింగే వేరు, దీని స్టైల్ ఆఫ్ రైటింగే వేరు, దీని ఇంటెన్షన్ వేరు, ఇది రాయటం వెనుక ఉన్న ఉద్దేశం వేరు మిగతా వాటిలతో పోలిస్తే. ఇప్పుడు మత్తయి సువార్తికుడు రాయటం వెనుక ఒక ఇంటెన్షన్ ఏంటంటే యూదులకి యేసే మెస్సాయా నిరూపించాల్సిన పరిస్థితి ఉంది. యూదులకి యేసే మెస్సియా అని చెప్పాలి. కాబట్టి యూదులకి అతి పవిత్ర గ్రంథంగా ఉన్నటువంటి తనాక్ని అనగా పాత నిబంధన గ్రంథాన్ని ఎక్కువగా కోట్ చేస్తాడు. సుమారుగా 124 సార్లు ప్రత్యక్షంగాను పరోక్షంగాను, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఈవెంట్స్ని ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి, స్క్రిప్చర్స్ని ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి కోట్ చేస్తాడు. ఆ తర్వాత లూకా గారు కూడా హిస్టారికల్గా దీన్ని నిరూపించాలి కాబట్టి హిస్టారికల్ నెరేషన్ చేసేటువంటి పద్ధతిలో సుమారుగా 109 సార్లు పాత నిబంధన యొక్క పరోక్ష ప్రత్యక్ష పరిస్థితుల్ని వ్యాఖ్యానిస్తూ ఉంటాడు తన సువార్తలో, కోట్ చేస్తూ ఉంటాడు తన సువార్తలో. మాథ్యూ 124 సార్లు కోట్ చేస్తే ఓల్డ్ టెస్టిమెంట్ని, ల్యూక్ 109 సార్లు కోట్ చేస్తే, మార్క్ మాత్రం కేవలం 70 సార్లు మాత్రమే పరోక్ష ప్రత్యక్ష స్క్రిప్చర్స్ని పేర్కొంటాడు పాత నిబంధన యొక్క తన యొక్క గాస్పెల్లో. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అసలు ముందు మార్కు సువార్త రాయటం వెనుక కారణం ఏంటో మనకు తెలియాలి. ఈ ఉన్న 3 సువార్తల్లో, ఈ ఉన్న 4 సువార్తల్లో కూడా యాన్షియంట్ గాస్పెల్గా, ఎర్లియస్ట్ గాస్పెల్గా మార్క్కే రికార్డింగ్ ఉంది. అయితే మార్కు సువార్త ఎవరికి రాశాడయ్యా అని అంటే రోమన్స్కి రాశాడండి ఈ సువార్త. ఇది జూయిష్ పీపుల్ కోసం రాయబడిన సువార్త కాదు, అనగా యూదుల కోసం రాయబడింది కాదు. మత్తయి సువార్త యూదుల కోసం రాయబడింది, లూకా సువార్త గ్రీకుల కోసం రాయబడింది. యూదులు గ్రీకులు కాకుండా రోమియుల కోసం రాయబడినటువంటి సువార్తే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మార్కు సువార్త. ఎలా మనం చెప్పొచ్చు అంటే ఆ గాస్పెల్ ఉపయోగించిన పదాలు కానీ, ఉపయోగించినటువంటి పేర్లు కానీ, లేదంటే స్టైల్ ఆఫ్ నెరేషన్స్ను బట్టి మనం ఏ సువార్త ఎవరి కోసం రాయబడిందని చెప్పొచ్చు. ఉదాహరణకి మార్క్స్ సువార్తలో మరి ఏ ఇతర సువార్తలలో లేనంతగా 15 లాటిన్ వర్డ్స్ ఉపయోగించాడు. అటు ప్రేతోరియమా విషయంలో కానిచ్చు, ప్రేతోరియమా అనేది మీకు మత్తయిలో కనపడదు, లూకాలో కనపడదు, కానీ మార్క్స్ వార్తలో కనపడుతుంది. కారణం ఏంటంటే ప్రేతోరియమా అనేది రోమిలకు మాత్రమే పరిచయం, అటు యూదులకు కానీ ఇటు గ్రీకులకు కానీ ఆ వర్డ్, ఆ వొకాబులరికల్ వర్డ్ అనేది అంత పరిచయం లేదు. అలా కానివచ్చు. లేదంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడ గురించిన సన్నివేశాలు ఆయన చెబుతూ ఉన్నటువంటి క్రమంలో కాలాన్ని 4 భాగాలుగా విభజిస్తాడు. కాలాన్ని పొద్దు గుంకినప్పుడు, అర్ధరాత్రి, తెల్లవారక మునుపు, తెల్లవారినప్పుడు అని 4 రకాలుగా కాల విభజన చేస్తాం మనకు కనపడుతుంటుంది మార్క్స్ వార్తలో. ఈ 4 రకాలుగా కాల విభజన లాటిన్ పీపుల్ మాత్రమే చేశారు, గ్రీషియన్స్ చేయలేదు, ఇటు వీళ్ళు యూదులు కూడా చేయలేదు. కాబట్టి ఆ కాల విభజనను బట్టి కానీ,
ఆ తర్వాత ఇందాక చెప్పినటువంటి కొన్ని వర్డ్స్ బంట్రౌతు అన్న పదం దగ్గర ఉపయోగించినటువంటి వర్డ్ కానీ, ఆ తర్వాత ప్రేతోరియమా విషయంలో కానీ హైలైట్ చేసేటువంటి కథకుల గురించి కానీ మనం ఆలోచిస్తే ఈ గాస్పెల్ రోమీలకి రాసిందని చాలా క్లియర్గా చెప్పొచ్చు. దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే కురేనీయుడి విషయంలో కూడా మీరు ఆలోచించండి ఒకసారి. కురేనీయుడైన సీమోన్ అనగా యేసుప్రభు వారిని సిలువేసే క్రమంలో సిలువని మోసినటువంటి వ్యక్తి అతను. ఈ కురేనీయుడైనటువంటి సీమోను కూడా ఇతని డీటెయిల్ ఏంటి అనేది మాథ్యూ గారు అంతగా ఇవ్వరు. జస్ట్ కురేనీయుడైన సీమోన్ వచ్చాడు, సిలువ మోసాడని దాన్ని స్కిప్ చేసేస్తాడు. లూకా సువార్తికుడు కూడా ఆయన గురించి అంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. కానీ అతను ఎవరో అతని కుమారుల పేర్లు కూడా మీకు మార్కులో కనపడుతుంది. మీరు మార్క్ సువార్త జాగ్రత్త చదివితే అలెగ్జాందరుకును రూఫునకును తండ్రి అని చెప్తాడు ఎవరో ఆ కురేనీయుడైన సీమోన్. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? మత్తయి చెప్పని విషయాన్ని, లూకా చెప్పని విషయాన్ని వాళ్ళ కొడుకుల పేర్లతో ఈయనకేంటి పని? మత్తయ్య గారు కొడుకు పేర్లు చెప్పలేదు, లూకా గారు కొడుకు పేర్లు చెప్పలేదు, యోహాన్ గారు చెప్పలేదు. ఎందుకు మార్క్ గారు ఎందుకు చెప్పాడు? మత్తయ్య గారు ఎందుకు చెప్పలేదు అంటే తెలియక కాదు. ఇప్పుడు తన సువార్తలు రాయటం వల్ల యూదులకు వచ్చే ఉపయోగం లేదు. మత్తయ్య ఎవరి కోసం రాయబడింది అని చెప్పిన ముఖ్యంగా యూదుల కోసం రాయబడింది. ఇప్పుడు యూదులకి సీమోను కురేనీయుడైన సీమోన్ అంటేనే పట్టించుకోరాళ్ళు. ఎందుకంటే అసలు ముందు యేసుప్రభుని నమ్మట్లేదు కదా. బేసికల్గా యేసుప్రభునే పట్టించుకోని పరిస్థితిలో ఉంది అక్కడ. ఇప్పుడు కురేనీయుడైన సీమోను గురించి డీటెయిల్గా చెప్పి మళ్ళీ వాళ్ళ కొడుకుల గురించి చెప్పడం వలన ఏం ఉపయోగం? వాళ్ళకి ఉపయోగం లేదు. కాబట్టి దాన్ని అంతటితో తీసేశాడు. లూకా సువార్తికుడు గ్రీకుల కోసం రాస్తున్నాడు, ప్రాముఖ్యంగా గ్రీకులకి, అన్యులకి, అందరికీ. ఇప్పుడు వాళ్ళకి కురేనీయుడైన సీమోను కొడుకులతో పని ఏంటి అసలు? వాళ్ళ కొడుకులు రూఫ్ అయితే ఏముంది, తోమా అయితే ఏముంది, లేదంటే సైరస్ అయితే ఏముంది, అసలు వాళ్ళకి ఏం పని? వాళ్ళకి పెద్ద ఉపయోగం లేదు దానివల్ల. అందుకని లూకా దాని గురించి కూడా పెద్ద పేర్కొండు. కానీ లాటిన్ పీపుల్కి చాలా బాగా పరిచయిస్తున్నాడు, ముఖ్యంగా రోమన్ సంఘాలు. అందుకని మీకు రోమాపత్రిక చూడండి. రోమాపత్రికలో రూఫు అనేటువంటి పదం మనకి చివరి అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది. అతని తల్లికి నీ వందనములు, రూఫునకు నువ్వు వందనములు అని మనకు మాట్లాడుతూ ఉంటాడు. రూఫ్ అనే వ్యక్తి రోమన్ చర్చ్లో కనపడతాడు. ఈ గాస్పెల్ కూడా రోమన్స్కి రాస్తున్నాడు కాబట్టి ఆయన ఇదిగో పలానా రూఫ్ ఉన్నాడు కదా మీ చర్చిలో, రూఫస్ ఉన్నాడు కదా మీ చర్చిలో, ఆ రూఫస్ వల్ల నానేర బాబు సాక్షాత్తు యేసుప్రభు సిలువ మోసింది అని రోమన్స్కి పరిచయం ఉన్నటువంటి రూఫస్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి కాల విభజనను బట్టి ఆలోచించిన, వొకాబులరీస్ని బట్టి ఆలోచించిన, ఉపయోగించిన పదజాలాలను బట్టి మనం ఆలోచించిన, రూఫస్ని బట్టి మనం ఆలోచించిన, వీటన్నిటిని బట్టి కూడా మనం ఆలోచిస్తుంటే ఇది రోమీల కోసం ప్రత్యేకంగా రాసినటువంటి సువార్త. కాబట్టి మార్కు సువార్త ఉద్దేశం ఏంటంటే ఇది రోమీయులకు, రోమా భాష మాట్లాడేవాళ్ళు అనగా లాటిన్ పీపుల్కి ప్రధాన ఉద్దేశంతో వాళ్ళకి యేసుక్రీస్తును పరిచయం చేయడానికి రాసినటువంటి సువార్త. ఇప్పుడు ఎందుకంటే మాకు ఈ విషయాలు అంటే ఉంది, అసలు విషయం ఇక్కడే ఉంది. మీకు మార్క్ సువార్తను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది డీటెయిల్ డిస్క్రిప్షన్ కాదండి. మీరు మార్క్ సువార్త చదివేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, క్రైస్తవ కోటి జన ప్రపంచమా ఒకటి జ్ఞాపకం పెట్టుకో, మార్కు సువార్త డీటెయిల్ డిస్క్రిప్షన్ కాదు. అంటే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా, స్పష్టంగా, 1 by 1 నిదానంగా రాయబడిన సువార్త కాదు. మత్తయి, లూకా వలె మత్తయి సువార్త, లూకా సువార్త అని డీటెయిల్గా రాస్తారు వాళ్ళు. ప్రతి విషయాన్ని వీలైనంత వరకు డీటెయిల్గా రాస్తుంటారు. కానీ మార్కు మీరు చూడండి డీటెయిల్గా రాయరు. అందుకని మీరు మత్తయి సువార్తలో మార్క్ సువార్తని, లూకా సువార్తని ఆలోచిస్తూ ఉంటే మీకు వచనాలు కానీ, చాప్టర్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి వాటితో పోలిస్తే. ఉదాహరణకి మీకు షూట్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉన్నాయి, 1071 వచనాలు ఉంటాయి. లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉంటాయి, 1151 వచనాలు ఉంటాయి. యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉంటాయి, 879 వచనాలు ఉంటాయి. అయితే మార్కులో కేవలం 16 ఉంటాయి. అంటే మత్తయి సువార్తలో 28, లూకా సువార్తలో 24, మార్కు చూసారా కేవలం 16. కేవలం 16 అంటే 16. దాదాపుగా మత్తయితో పోల్చుకుంటే 12 అధ్యాయాలు తక్కువ, లూకాతో పోల్చుకుంటే 8 అధ్యాయాలు తక్కువ. ఎందుకు ఇంత తక్కువ? అక్కడ 1000కి పైగా వచనాలు ఉంటే ఇక్కడ కేవలం 600కి చిల్లర వచనాలు మాత్రమే మీకు కనపడుతుంది. అంటే ఇది చాలా చిన్న పుస్తకం, డీటెయిల్గా రాయబడింది కాదు. అదే చెప్పాను మీకు, డీటెయిల్ డిస్క్రిప్షన్ కాదు. అంటే ఏంటి అంటే అది కూడా చెప్పాను కదా, క్లియర్గా వివరంగా 1 by 1 స్కిప్ చేయకుండా రాయబడినటువంటి గాస్పెల్ కాదు ఇది. ఇది ఎలాంటి గాస్పెల్ అంటే కన్సైన్ ఎక్స్ప్లనేషన్ గాస్పెల్. ఇది అంటే సంక్లిప్తంగా, ముక్కుసూటిగా యేసుక్రీస్తు వారి ప్రీచింగ్స్ని సమరైజ్ చేస్తూ కుండ బద్దలు కొట్టి చెప్పేటువంటి సువార్త. కారణం ఏంటి అని అంటే మీకు ఇందాకే చెప్పా, ఈయన రోమీలకు సువార్త రాస్తున్నాడు.
రోమియోలకి యేసుక్రీస్తుని పరిచయం చేయాలి అంటే నువ్వు తోరా గురించి అనగా ధర్మశాస్త్రం గురించి పొలోమని చెప్పుకుంటూ పోతున్నావు అనుకో, మత్తయి చెప్పినట్టుగా. ఇప్పుడు మత్తయి ఎన్నని చెప్పానికి 124 సార్లు పాత నిబంధన కోట్ చేస్తాడు మత్తయి తన సువార్తలో, 109 సార్లు లూకా కోట్ చేస్తాడు. ఇప్పుడు రోమియోలకి తోరా అంటే పెద్దగా తెలియదు, తెలిస్తే తెలిసి ఉండొచ్చు, అంత పెద్దగా తెలియదు వాళ్ళకి. జస్ట్ పరిచయం, తోరానా ఓకే ఓకే వాళ్ళ మత గ్రంథం అంటే అంతే, అంతవరకు, అంతకుమించి ఏం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఖురాన్ అంటే నీకేం తెలుసు, దాని గురించి పెద్దగా తెలియదు. లేదంటే ఇప్పుడు రామాయణం అంటే నీకేం తెలుసు, రాముడు సీత సంథింగ్ అనేదో తెలుసులే, కానీ వాళ్ళ కథనాలు అంతకుమించి మనకి డీటెయిల్గా ఏం తెలియదు వాటి గురించి సామాన్యంగా ఆ మతస్థులు కానీ వాళ్ళకి. వీళ్ళకి కూడా అంతే, తోరా గురించి పెద్దగా తెలియదు వీళ్ళకి. ఇప్పుడు తోరా గురించి వాళ్ళకి తెలియనప్పుడు ఎన్ని రెఫరెన్స్లు కోట్ చేసి యేసుప్రభుని పరిచయం చేస్తే మాత్రం ఏం లాభం వాళ్ళకి? ఇప్పుడు యెషయా ఇలా అన్నాడు, ఇర్మియా ఇలా అన్నాడు, యెహెజ్కేలు ఇలా అన్నాడు, యెషయా ప్రవచనం ఎత్తాడు, ఇర్మియా జకర్యానేమో అమ్మేస్తాడని చెప్పారు అని ఇవన్నీ ఇవ్వటం వలన వాళ్ళకి డౌట్, అసలు యెషయా ఎవరు అంటారు వాళ్ళు ఫస్ట్, ఇర్మియా ఎవరు అంటారు వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా పరిచయాలు లేవు వాళ్ళకి, ఆ పుస్తకాలు వాళ్ళకి అంతగా పరిచయం అయిన పుస్తకాలు కావు వాళ్ళకి, అవి ఏదో టైటిల్స్ మాత్రం తెలుసు, వాటిలో ఏముందో తెలియదు. కాబట్టి వీటి గురించి ఎంత ఎక్స్ప్లెనేషన్ చేసినా వాళ్ళకి బుర్రకెక్కదు, వాళ్ళకి ఏం అర్థం కాదు. అందుకనే వాటిని తగ్గించేస్తుంటాడు ఈయన, వాటిని తగ్గించేస్తాడు. చెప్పాను కదా సుమారు 70 పరోక్షంగా ప్రత్యక్షంగా కలుపుకుంటే. ప్రత్యక్ష కథనాలు అయితే ఏకంగా 30 లోపలే ఉంటాయి ఆయన దగ్గర. అంటే తోరా యొక్క ఇంపాక్ట్ని చాలా వరకు తగ్గించేస్తున్నాడు అక్కడ మార్క్ గాస్పెల్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏమైతే తెలుసో దాని గురించి, వాళ్ళకి రోఫస్ గురించి తెలుసు, అందుకే రోఫస్ ద్వారా క్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. వాళ్ళకి తోరా గురించి పెద్దగా తెలియదు, అంటే ఇక్కడ తోరాని తగ్గించుకుంటూ ముందుకెళ్తున్నాడు. అదే కదండి మార్క్స్ వార్తికుడు ఎక్కువగా అద్భుతాలను ఎక్కువ కోట్ చేస్తాడు. యేసుప్రభువు వారు సుమారుగా 34 అద్భుతాలు చేశాడు ఆయన, సుమారుగా 34 అద్భుతాలు చేస్తే మత్తయి సువార్తలో మీకు 6 అద్భుతాలే కనపడతాయి. ఆయన చేసిన మిరాకిల్స్లో 6 మిరాకిల్సే కనపడతాయి. లూకా సువార్తలో కేవలం 16 మిరాకిల్సే మీకు కనపడతాయి. ఇక యోహాన్ అయితే కేవలం 7 మిరాకిల్స్ను మాత్రమే పేర్కొంటాడు. కానీ వీళ్ళకంటే ఎక్కువ 18 మిరాకిల్స్ని 16 అధ్యాయాల్లో 18, అనగా అధ్యాయానికి ఒక మిరాకిల్ కంటే ఎక్కువ, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మిరాకిల్ కంటే ఎక్కువ మిరాకిల్స్ని 18 మిరాకిల్స్ని ఒక మార్కే పేర్కొంటాడు. ఎందుకంటే వీళ్ళకి అద్భుతాలు ఆయన చేశాడు అని చెప్పడం ద్వారానే విలువ ఉంటుంది, వీళ్ళకి యేసుప్రభువు వారు గొప్పవాడని చెప్పడానికి. ప్రవచనాలు నెరవేర్చాడని చెప్పడం ద్వారా వీళ్ళకు ఊరిగేదే ఉండదు. కాబట్టి వీళ్ళకి అద్భుతాల వలన ఆయన పరిచయం చేయడం సులభం. కాబట్టి అద్భుతాలను ఎక్కువగా ప్రస్తావించింది మార్క్ గారే మిగతా వాళ్ళందరితో పోలిస్తే. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇతర మత గ్రంథాలు పరిచయం కాబట్టి అక్కడ యేసుప్రభువుని పరిచయం చేస్తామని మాకండి, అది లాగా కానీ బిబ్లికల్గా కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ వ్యక్తుల గురించి అన్బిబ్లికల్ ప్రాక్టీస్ కాని వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఈయన ఎంచుకునే విధానం మనకు అర్థం కావాలి ఫస్ట్ మార్క్ గాస్పెల్ మీరు చదివేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ఉదాహరణకి చెప్తున్నా, ఇప్పుడు మత్తయి సువార్త ఉందనుకోండి, మత్తయి సువార్తలో సమరయుల గురించి చాలా క్లారిటీ ఉంటుంది. మత్తయి సువార్త మీరు చదివితే సమరయుల గురించి ఆ 10వ అధ్యాయంలో మనకు పేర్కొనడం జరుగుతుంది. ఇక లూకా సువార్త కూడా అంతే, లూకా సువార్త 10వ అధ్యాయం 11, కానీ లూకా సువార్తలో కూడా మనకి సమరయుల గురించిన ప్రస్తావన ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అయితే ఏకంగా సమరయ స్త్రీతో యేసుప్రభువు యొక్క సంభాషణ కూడా కోట్ చేశాడు. మత్తయి గారు సమరయుల గురించి రాస్తాడు, లూకా గారు సమరయుల గురించి రాస్తాడు, యోహాను గారు సమరయుల గురించి రాస్తాడు, మార్క్ గారు సమరయుల గురించి రాయడు. అసలు సమరయుల గురించి కాదు కదా, సమరయులు అనే ఆ ఊరు గురించి కూడా రాయడు అసలు ఆయన. సమరయులు అనేటువంటి ఆ ప్రజల గురించి కానీ సమరయులతో ఉన్న ఏ సందర్భం కానీ మనకు మార్క్స్ వార్తలో భూతత్వం వేసి కట్టినా కానీ కనపడదు. ఎందుకు కనపడదు? మత్తయి గారు సమరయుల గురించి రాశారు కదా, వాళ్ళకి యేసుప్రభువుకు జరిగిన సంభాషణలు. లూకా గారు రాశారు కదా, ఏకంగా మంచి సమరయుడు ఉప్పానం కూడా రాస్తారు లూకా గారు. యోహాన్ గారు అయితే ఏకంగా సమరయుడు సంభాషణ కూడా రాస్తాడు. కానీ మార్క్ గారు రాయరు. ఆయన ఎందుకు రాయారంటే వీళ్ళకి సమరయుల గురించి పెద్ద క్లారిటీ తెలియదు. వీళ్ళు ఉండేదేమో రోమ్లో, రోమ్ అనేది ఎక్కడో ఇటలీలో ఉంటుంది, అది ఎక్కడో ఇటలీ యూరప్. వీళ్ళు ఉండేదేమో ఇక్కడెక్కడో ఆసియా, మధ్య ఆసియా, నియర్ ఈస్ట్. ఇక్కడెక్కడో ఉన్న సమరయ అని ఈ ట్రైబ్ గురించి అక్కడెక్కడో ఉన్న వాళ్ళకంత పరిచయం లేదు. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పిన, ఇప్పుడు మంచి సమరయుడు ఎగ్జాంపుల్ చెప్పిన, వీళ్ళకి మంచి సమరయుడు, అసలు సమరయుడు ఎవరు అని అడుగుతారు వాళ్ళు. నువ్వు సమరయ స్త్రీ సంభాషణ గురించి చెప్పిన సమరయ స్త్రీ ఈవిడెవరు అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు, అందుకనే వాళ్ళకి తెలియని విషయాలను స్కిప్ చేస్తున్నాడు. వాళ్ళకి సమరయుల గురించి తెలియదు, దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాడు. వాళ్ళ కాలగడియాలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ కాలగడియలోకి వెళ్ళి చెప్పేస్తున్నాడు. ఈ విధంగా వాళ్ళకి తెలిసిన విషయాల గురించి మాత్రమే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంతేందుకు మీకు మత్తయి సువార్తికుడు గురించి మీరు ఆలోచిస్తే, శతాధిపతి యేసుప్రభువుని సిలువేసిన తర్వాత భూకంపం వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు ఆ భూకంపాన్ని చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే అంటాడు అక్కడ ఉన్న శతాధిపతి అనో అక్కడ ఉన్నటువంటి అధికారులు. ఆ విషయాన్ని మార్క్ గారు చెప్పరు. ఈ మార్క్ గారు ఏం చెప్తారంటే, యేసుప్రభువుని సిలువేసినప్పుడు జరిగినటువంటి న్యాచురల్ కెలామిటీస్ వాటిని చూసినటువంటి రోమా శతాధిపతి ఇతను నిజముగా దేవుని కుమారుడే అన్నదాన్ని మార్క్ గారు రాస్తారు. భూకంపం వచ్చినప్పుడు కూడా దేవుని కుమారుడా అని అన్నాడు శతాధిపతి, అది మార్క్ రాయుడు. ఇక్కడ సిలువ వేయబడినప్పుడు జరిగినటువంటి ఈవెంట్లో అన్న దేవుని కుమారుడు అనేది రాస్తాడు. ఎందుకంటే
మీరు భూకంపం గురించి మార్క్ రాస్తాడు. ఎందుకు భూకంపం గురించి మార్క్ రాస్తాడంటే, ఇప్పుడు యేసు ప్రభుని శతాధిపతి అన్నాడండి, ఇతను నిజముగా దేవుని కుమారుడే అని. యూదులకు ఏమైనా ఒరిగిందా? అసలు యూదులు రోమిల్ని ఇలా తీసి పడేస్తారండి, వాళ్ళు పట్టించుకోరాళ్ళు. ఏదో వాళ్ళ దగ్గర రాజ్యం ఉంది కాబట్టి ఏదో అణిగిమణుగు ఉన్నారు, కానీ థియలాజికల్ ప్రకారంగా ఆలోచిస్తే వాళ్ళు రోమిల్ని ప్యాగన్స్లా చూస్తారు. వాళ్ళు పెద్ద పట్టించుకోరాళ్ళు. ఇప్పుడు ఆయన పొగిడితే వీళ్ళకి ఏమైనా ఒరిగిందా యూదులకి? అందుకనే మత్తయ్య గారు దాన్ని కోట్ చేయడు. భూకంపం వచ్చిందని దాన్ని బట్టి వీళ్ళు దేవుని కుమారుడు అంగీకరించారనే విషయాన్ని కోట్ చేస్తాడు మాథ్యూ. ఎందుకంటే వీళ్ళు భూకంపాలకి, ప్రకృతిలో జరిగినటువంటి సూచనలకి, ఈవెంట్స్కి దగ్గర సంబంధం ఉంటుంది తోరా ప్రకారంగా. సో వీళ్ళు దాన్ని బట్టి అయినా ఈయన ఎంఎస్సీ అని గమనిస్తారేమోనని భూకంపం గురించినటువంటి ఇన్సిడెంట్ మత్తయ్య గారు పేర్కొంటారు. ఇప్పుడు భూకంపాలు, న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఏదో జరుగుతుందని రోమిల్లో పెద్ద విశ్వాసం ఏమీ లేదు. అందుకని ఆ విషయాన్ని ఆయన చెప్పడం. వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీ శతాధిపతి, మీ వాడు ఉన్నాడు కదరా, మీ శతాధిపతి మీరు చాలా ఘనంగా గొప్పగా, ఎందుకంటే వాళ్ళు రాజులనే గొప్పగా భావిస్తారు. దేవుళ్ళ కంటే వాళ్ళకి రాజులు ఎక్కువ, అధికారులు ఎక్కువ. అందుకని మీ అధికారి యేసు ప్రభుని అన్నాడు చూడరా దేవుని కుమారుడే అని. మరి మీకేమైంది? మరి రోమీలారా, మీ ప్రభువులే ఒప్పుకుంటున్నారు యేసు ప్రభు గొప్పతనం గురించి అని. వీళ్ళకి ఏదైతే అర్థమైద్దో ఈ విధంగా మార్క్ రాస్తున్నాడు. జూయిష్ పీపుల్కి ఎలా అర్థమైద్దో ఆ విధంగా మత్తయి రాస్తున్నాడు. ఇలా రాసేటువంటి ప్రక్రియలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరు రాయబడుతున్నటువంటి విధానం మీరు అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు మార్క్ గాస్పెల్ అనేది స్ట్రీట్ లాంగ్వేజ్లో రాయబడింది. స్ట్రీట్ లాంగ్వేజ్ అంటే వాడుక భాష, ఓరల్ లాంగ్వేజెస్ అంటుంటాయి. స్ట్రీట్ లాంగ్వేజెస్ అంటే కామన్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నా చెప్పండి. నేను పెద్ద సాహిత్యాన్ని ఏమైనా ఉపయోగించి, పెద్ద సంస్కృత పదాలను ఏమైనా ఉపయోగించి డిగ్నిటీగా కూర్చొని ఏమైనా మాట్లాడుతున్నాను? మీతో ఏమైనా కళ్ళజోడు పెట్టుకొని సూట్ వేసుకొని లేదు కదా. బేసిక్గా జనరల్గా కామన్గా ఓ టీషర్ట్ వేసుకొని వచ్చేస్తాం, మీ ముందుకు మాట్లాడేస్తా. నా పదాలు కూడా మాస్గా ఉంటాయి. అంటే పెద్ద డిగ్నిఫైడ్గా అన్నిసార్లు మాట్లాడను నేను. ప్రజలకి మాస్ పీపుల్ ఎక్కువ మంది కాబట్టి మన ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమైపోతే సింపుల్గా ఎప్పుడు వాడుకలో ఉండే పదాలతో చెప్పేస్తా. ఎందుకంటే మీకు త్వరగా అర్థం కావాలి కాబట్టి. అలా మీ కింద కూర్చొని కెనాన్ అంటే ఏంటో తెలుసా మీకు, కెనాన్ ఈజ్ అని చెప్పి అలా చెప్పుకుంటా పోయాను అనుకో, మీకు ఏం అర్థం కాదు. అసలు కెనాన్ అంటే ముందు అర్థం కాదు. కాబట్టి లోకల్ పీపుల్కి, సామాన్య జనాలకు అర్థమయ్యేటట్లుగా నేను ఎలాగైతే మీకు పూర్తిగా దిగిపోయి, ఇప్పుడు నేను హిబ్రూ ఎక్కువ మాట్లాడేది, హిబ్రూ కానీ గ్రీక్ కానీ నేను ఎక్కువ మాట్లాడేది యూట్యూబ్లోనే హిబ్రూని గ్రీక్ని నేను ఎక్కువ కోట్ చేస్తుంటా ప్రతి వీడియోలో దాదాపుగా. నా ఓపెన్ సభల్లో మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఎక్కువ కోట్ చేయను. 195 మీటింగుల్లో ఒక్క హిబ్రూ పదాన్ని కూడా నేను కోట్ చేయను. చాలామంది అడుగుతుంటారు మీటింగ్లకు వెళ్ళినప్పుడు, అన్న కాస్త హిబ్రూ మా దగ్గర కూడా కోట్ చేస్తూ మాట్లాడు. నాకు వద్దురా బాబు నేను మాట్లాడనని చెప్తే, ఎందుకంటే ఈ ప్రజలకు తెలియదు హిబ్రూ ఆ వొకాబులరీస్, ఆ ప్రొనౌన్సియేషన్లు ఏమీ తెలియదు కదా. సామాన్యంగా ఇప్పుడు కొన్ని పల్లెటూర్లకు వెళ్తుంటానండి నేను. కర్నూలు జిల్లాలో చాలా పల్లెటూర్లకు వెళ్తుంటా, జోగులాంబ గద్వాల్లో వెళ్తుంటా, ఎక్కడో శ్రీకాకుళం వెళ్తుంటా, ఎక్కడో అరకులో వెళ్ళిపోతుంటా, అండమాన్ నికోబార్లో పోతుంటా. వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళ దగ్గర ఎందుకు హిబ్రూలు, గిరీకులు, అరమాయికులు, వాళ్ళకి అనవసరం. వాళ్ళ దగ్గర కోట్ చేయను. ఇప్పుడు యూట్యూబ్ అంటే ఇంటలెక్చువల్స్ చూస్తుంటారు నా వీడియోస్, పెద్ద డాక్టర్లు చూసి నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు, పెద్ద సివిల్ ఇంజనీర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థమైద్ది, వాళ్ళకి రీచ్ అయ్యిద్దిలే, దానివల్ల ఉపయోగం ఉండిద్దిలే అని నేను అలా కోట్ చేస్తుంటా. నేను ఎలాగైతే సందర్భానుసారంగా కొన్ని చోట్ల కొన్ని చెప్తాను, కొన్ని చోట్ల కొన్ని చెప్పను. అలానే మార్కు సువార్తికుడు కూడా రోమీలకి ఎలా చెప్తే అర్థమైద్దో ఆయన అలానే చెప్తున్నాడు, వాళ్ళకి ఏ కోణంలో చెప్తే అర్థమైందో అలానే చెప్తున్నాడు. అందుకనే మార్కు సువార్త అనేది స్ట్రీట్ లాంగ్వేజ్లో రాయబడింది. గ్రామర్ కూడా చాలా పూర్గా ఉంటుంది. గ్రీక్ గ్రామర్ చాలా పూర్ గ్రామర్ ఎక్కడైనా ఉంది మొత్తం న్యూ టెస్ట్మెంట్లో మార్కులని. మార్కు సువార్తలో మత్తయి నుంచి ప్రకటన దాకా వెళ్తే పూర్ గ్రామర్, అంటే గ్రామర్ చాలా పూర్గా ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు అంటే పేలవమైన వ్యాకరణం సింప్లిఫైడ్ చేసి జనరల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటాడు. ఎప్పుడూ కూడా మీరు మార్క్ గాస్పెల్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అవన్నీ జనరల్ స్టేట్మెంట్సే. వాటన్నిటిని మీరు ఆ పదాలని మీరు ఎక్కువగా పట్టుకోకూడదు. మార్క్స్ వార్తలో ఉన్న పదాలని మీరు ఎక్కువ పట్టుకోకూడదు, ఎందుకంటే డీటెయిల్గా చెప్పడాన్ని సమరైజ్ చేస్తూ చెప్పుంటాడు. మిగతా సువార్తికులకి మార్క్స్ సువార్తకు ఇంకో డిఫరెన్స్ చెప్తాను. మిగతా సువార్తికులు యేసుప్రభు చెప్పిన విషయాలు ఉండదన్నట్టుగా చాలా వరకు కోట్ చేస్తారు. 1-6 సందర్భాలు పక్కన పెడితే యేసుక్రీస్తు వారు ఏదైతే సంభాషిస్తూ ఉంటాడో ఆ సంభాషణలో ఉన్నవన్నీ అలా అట్టి పెట్టేసుకొని అలా పుస్తకాల్లో దింపేస్తుంటాడు. కానీ మార్క్ గారు అలా దింపడు. మార్క్ గారు ఏం చేస్తారంటే యేసుప్రభు వారు చెప్తున్న సంభాషణల్లో ఈయన మధ్యలో ఎంటర్ అవుతుంటాడు. అది కూడా మీకు సువార్తలో క్లియర్గా కనపడుతుంది. మీరు సువార్తలు జాగ్రత్త చదువుతుంటే యేసుప్రభు వారి మాటలు ఈయన మధ్యలో ఎంటర్ అయిపోయి ఈయన క్లారిటీ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు రోమా పీపుల్, వీళ్ళకి తెలియదు. ఇప్పుడు గ్రీకులకు తెలుసండి, ఎందుకంటే అప్పటికే గ్రీకులోకి వెళ్ళిపోయింది జుడాయిజం, హెల్లెనిస్టిక్ జ్యూస్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది. కాబట్టి లోకా గారు ఎంటర్ కావాల్సిన పని లేదు.
యేసుప్రభు వారి మాటలు వాటి ఆంతర్యాలు యూదులకి క్లియర్గా అర్థమైపోతాయి. ఎందుకంటే ఆయన రబ్బీ, వీళ్ళేమో యూదులే కాబట్టి ఆళ్ళాళ్ళు ఒకే జాతి కాబట్టి. రోమీలు వచ్చేటప్పటికి వీళ్ళు సపరేటెడ్ ట్రైబ్గా ఉన్నారు రోమీలు, కాబట్టి వీళ్ళకి అన్నీ అర్థం కాదు. అందుకే నేను సడన్గా ఇంటర్ఫియర్ అయిపోతుంటాడు. ఉదాహరణకి ఇప్పుడు యూదులు శాస్త్రులు వారి పారంపర్యాల చారాల గురించిన కాంటెక్స్ట్ మీరు మత్తయిలో చూడండి, లోకాలో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం అంతా సిమిలర్ కాంటెక్స్ట్. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం మీరు చూస్తే ఆ రెండిట్లో ఒకే సందర్భం రన్ అవుతూ ఉంటుంది. ఏంటంటే శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు. భోజనం చేసిన సందర్భం అటు మార్క్ గారు 7లో పేర్కొంటారు, అదే విషయాన్ని మత్తయ్య గారు 15లో పేర్కొంటారు. ఎంత వేరియేషన్ ఉంటుందంటే మీకు మార్క్స్ వార్త అర్థం కావడానికి ఒక వివరణ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు ఒకసారి మనం చదువుతూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ సమయంలో జెరూసలేం నుంచి శాస్త్రులను పరిశీలును యేసు వద్దకు వచ్చారు. నీ శిష్యులు చేతులు కనుక్కోకుండా భోజనం చేస్తున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారాలను అతిక్రమిస్తున్నారు అని అడిగారు. అంటే ఏందా నీ శిష్యులు ఏంది చేతులు కడుక్కో రేటిల్లే అని అడుగుతున్నారు. అడుగుతుంటే 3వ వచనం, అందుకు ఆయన మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమని తండ్రి నేను తల్లి నేను దూషించువాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చను అని చెప్పి మరి మీరెందుకు పెరుగుతున్నారా అని చెప్పి వాళ్ళ కౌంటర్ ఇస్తూ ఉంటాడు యేసు ప్రభు. ఇది మనకు మత్తయిలో కనపడుతుంటుంది. కానీ మీరు మార్కులో చూడండి డిఫరెంట్గా ఉంటుంది. మార్క్స్ వార్త మీరు ఒకసారి వస్తే పక్కనే 2-3 పేజీల అవతల మార్క్స్ వార్తలో 7వ అధ్యాయంలో చూస్తే సేమ్ అదే కాంటెక్స్ట్. యెరూషలేము నుండి వచ్చిన పరిచయులు శాస్త్రులు కొందరు ఆయన ఏదో కూడి వచ్చి ఆయన శిష్యులు కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయడం చూసిరి. ఎందుకంటే వీళ్ళకి అపవిత్రం అంటే ఏంటో కూడా ఇలా క్లారిటీ ఉండదు, అందుకే నేను క్లారిటీ ఎత్తున్నాడు ఆయన. 3వ వచనం, పరిచయులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. ఇది చూడండి మార్క్స్ వార్త 7:3లో పరిచయులు కానీ పెద్దలు కానీ యూదులు కానీ అనందినే ముందు చేతులు కడుక్కుంటారా అని చెప్తాను. ఇది యేసుప్రభు చెప్పలా, ఈ మాట యేసుప్రభు సంభాషణలో అసలు రాలేదు అక్కడ అది. కానీ మార్క్ గారు చెప్తాను, ఎందుకంటే రోమీలకి వీళ్ళ ఆచారాల గురించి తెలియదు. ఎందుకంటే వీళ్ళు యూదులు కాదు, రోమీలు కదా. వాళ్ళ మతం వాళ్ళ ఆచారం ఏం తెలుస్తుంది. అందుకని ఇలా చెప్తున్నారు, ఆహా ఒరే మీరేం కన్ఫ్యూజ్ కామాకల్లే, ఏం లేదులే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్నం తినేటప్పుడు మా చేతులు కడుక్కుంటారు లేరా అని ఈయన మధ్యలో ఎంటర్ అయిపోతున్నాడు ఈయన. ఇంకా కింద చదవండి, మరియు మరియు ఇది కూడా యేసుప్రభు చెప్పాల 4వ వచనంలో, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు అనగా అరే మీకు ఒక విషయం చెప్తాను రోమీలారా మీరేం కన్ఫ్యూజ్ కామాకండి అక్కడ సందర్భాన్ని, వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా అని ఈయన చెప్తున్నాడు. ఈయన మార్కు సువార్త కూడా చెప్తున్నాడు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు, ఇదిగాక గిన్నెలు కుండలు ఇత్తడి పాత్రలు నీళ్ళలో కడుగుట మొదలుగా అనేక ఆచారములు వారు వెంబడించిరి. అప్పుడు పరిచయులు శాస్త్రులు నీ చేతులు ఎందుకు పెద్దల పారంపర్యాచారములను నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేతులని వారిని అడిగినప్పుడు అప్పుడు ఆయన కింద చెప్తున్నాడు 9-10 వచనాలు, మరి మీరెందుకు పాటించట్లేదు రా వాక్యాన్ని మళ్ళీ మత్తయి దగ్గరికి వెళ్ళిపోయి ఈ ట్రైన్ని మళ్ళీ అదే ట్రాక్లోకి ఎక్కించేస్తున్నాడు. అంటే వీళ్ళు భోజనం చేసే ముందు చేతులు కడుక్కుంటారని, మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు ఏ వస్తువులను శుభ్రపరుస్తారని యేసుప్రభు వారు ఎక్కడా చెప్పలేదు, అసలు అక్కడ జరగలేదు. స్వార్థికుడు కేవలం కలుగ చేసుకొని ఎంటర్ అవుతున్నాడు. ఎందుకంటే ఆ ఒరిజినల్ ఆడియన్స్కి తక్షణ ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వడానికి ఇది ఎక్కువ చేస్తాడు, మార్క్ ఎక్కువ చేస్తాడు ఇది. అందుకనే మీరు మార్క్స్ వార్తలు ఏదైనా సరే జనరలైజ్డ్ కానీ తీసుకోండి, ఆ వాటిని ఫైనల్గా ఎప్పుడు కూడా మీరు తీసుకోకండి. కాబట్టి మార్క్ గారు ముఖ్యంగా ఎంచుకునే విధానం ఏంటంటే తాను కంక్లూడ్ చేస్తూ ఉంటాడు యేసుప్రభు వారి మాటల్ని. వాస్తవానికి మార్క్ గారు ఐ విట్నెస్ కాదు, పేతురు గారి మాటలు క్రోడీకరిస్తూ ఒక పుస్తకంగా భద్రపరుస్తూ ఉంటాడనమాట మార్క్ గారు. కాబట్టి చాలా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మీరు మార్క్స్ వార్త ఎప్పుడైనా చదివేటప్పుడు పరలోకం గురించి కానీ, నరకం గురించి కానీ, మారు మనసు గురించి కానీ, పశ్చాత్తాపం గురించి కానీ, ఏ విషయాలు థియలాజికల్ ఇష్యూస్ ఏవైనా సరే అవి జనరలైజ్డ్ స్టేట్మెంట్సే, డీటెయిలిక్ స్టేట్మెంట్స్ కాదు. కాబట్టి మనం మార్క్స్ వార్తను ఎప్పుడు ఫైనల్ చేయకూడదు, మిగతా సువార్తలతో కంపారిజన్ చేస్తూ ఈ భావాన్ని మనం ఫైనలైజ్ చేయాలి తప్ప ఈ ఒక్క సువార్తని ఒంటిగా మనం ఎప్పుడు కూడా ఫైనలైజ్ చేయకూడదు. మార్క్ విషయంలో ముఖ్యంగా చెప్తున్నాను మీకు, ఎందుకంటే అది ఒక అన్యులైనటువంటి రోమీలకు రాశాడు కాబట్టి ఆయన కొన్ని లిమిట్స్లో రాశాడు. ఇప్పుడు ఇందాక మీకు పూర్ గ్రామర్ అని కూడా చెప్పాడు కదా, ఆయనకు రాయకపోవటం కాదు అక్కడ. ఇప్పుడు పూర్ గ్రామర్లో చాలా పేలవమైన భాషలో పేలవమైన వ్యాకరణంలో రాశాడు అని చెప్పింది కూడా రాక కాదు, చదువు లేక కాదు ఆయనకి, అక్కడ చెప్తేనే అర్థమైద్ది. ఇప్పుడు ఉదాహరణకి అంతకుముందు ఈటీవీ న్యూస్ ఉండేదండి, అంతకుముందు సప్తగిరి ఛానల్ ఈటీవీ న్యూస్లో ఒక కోట్ వేసుకొని డిగ్నిటీగా వాళ్ళు పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తుంటారు, వాయుగుండం అంటారు, అల్పపీడనం అంటారు. ఆ పదాలు సామాన్యుడికి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు అలా కాకుండా జోర్దార్ న్యూస్ అని మన బిత్తిరి సత్తి లాంటి న్యూస్లు కొన్ని వస్తుంటాయి కదా, సరదాగా మాట్లాడుతుంటారు వాళ్ళు. తెలంగాణ యాసలో సరదాగా మాట్లాడుతుంటారు కదా తెలంగాణ యాసలో, అప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది మనకి. పిడుగులు పడతాయి, తుఫాన్లు పడతాయి అంటే క్లియర్ కదా. అల్పపీడనం, వాయుగుండం అంటే ఏమంత మనకు అర్థమైంది. అల్పపీడనం అవి అంటే అవి మెచ్యూర్ వర్డ్స్, అవి కాదు. సింపుల్గా ఒక జోర్దార్ న్యూస్ లాగా, లేదంటే ఒక బిత్తిరి శక్తి న్యూస్ లాగా, లేదంటే ఈ మధ్య వచ్చినాయి కదా ప్రతి ఛానల్ పెడుతున్నాడు కదా ఈ తెలంగాణ యాసలో చాలా న్యూస్, అందరికి అర్థమైపోతాయి సింపుల్గా. అలాగా
అందరికి అర్థం అవ్వాలని ఇంటెన్షన్తో ఈయనే తనను తాను తగ్గించేసుకొని తన భాషా విధానాన్ని తగ్గించేసుకొని రాశాడు. కాబట్టి మనం రాసేటప్పుడు ఆయన కావాలనే ఇంటెన్షనల్గా వాళ్ళ కోసమని ఎంతవరకు రాయాలో అంతవరకే కేవలం అతి తక్కువ విషయాలను మాత్రమే రాశాడు. అందుకని మీకు చెప్పే డీటెయిల్ డిస్క్రిప్షన్ కాదు, క్యాన్సైన్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే, అనగా సంక్లిప్తంగా చెప్పినటువంటి వివరణ మాత్రమే. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరు మార్క్స్ వార్త చూడండి, వెంటనే 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 అనే పదాలు ఒక్కసారి కాదండి బాబు, 45 సార్లు కనపడతాయి మీకు. ఏ పుస్తకంలో కూడా కనపడవు మీకు అన్నిసార్లు. మత్తయి సువార్తికుడు 6 సార్లే రాస్తాడు వెంటనే అనే పదాన్ని, ఇమీడియట్లీ అంటారు ఇంగ్లీష్లో. లూకాసు వార్తికుడు ఒక్కసారే రాస్తాడు, ఈయన అట్లా కదా 45 సార్లు రాస్తాడు. ఈయన 16 అధ్యాయాల్లో, ఒకసారి అయితే ఒక అధ్యాయంలో 12 సార్లు ఉంటుంది మీకు వెంటనే 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 అని. వెంటనే అంటే స్కిప్ చేస్తున్నాడు, అది ఆయనే చెప్తున్నాడు. మీరు చాలామంది కాంట్రడిక్షన్స్ అనుకుంటారు, అదేంటండి మత్తయిలో ఇలా ఉంటుంది మార్కులో ఇలా ఉంటుంది అని. కాదు బాబా, ఆయన స్కిప్ చేసేసాడు. ఇప్పుడు కొంతమంది బాగా లాంగ్ జంప్ చేస్తుంటారు చూసారా, ఇక్కడ ఒక కాలు ఉంటే ఒక కాలు తీసుకెళ్ళి ఆడేడో వేస్తుంటారు, అంత లాంగ్ జంప్ అనమాట. అప్పుడప్పుడు మెట్లు ఎక్కుతుంటాం కదా, మెట్లు ఎక్కినోడు కథ మంచిగా ఓపిక ఉన్నాడు, సమయాన్ని బట్టి ఏం చేస్తుంటాడు, ఒక మెట్టు ఎక్కి మళ్ళీ 4వ మెట్లు ఇంకొక అడిగి వేస్తాడు, మళ్ళీ 3వ మెట్లు వేస్తాడు, 4 స్టెప్స్లో వెళ్ళిపోతుంటాడు. సామాన్యంగా ఏం చేస్తాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోతాం. ఇప్పుడు మత్తయ్య గారి వివరణ ఎట్లా ఉంటుందంటే, డాబా మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టు అలా సింపుల్గా ఎక్కిస్తుంటాడు మనల్ని. కానీ మార్క్ గారు ఏంటంటే, నీ చేయి పట్టుకుంటాడు, ఈ మెట్టు ఎక్కారంటే తీసుకెళ్ళి మళ్ళీ 10వ మెట్లు అడిగేస్తాడు, నిన్ను కూడా లాక్కపోయి ఆ 10వ మెట్లో పడేస్తాడు. ఇద్దరు ఒకే దగ్గరికి వెళ్ళి చేరతారు, ఒకే ఫ్లోర్లో ఒకే రూమ్కే వెళ్ళాలి వీళ్ళిద్దరు. కానీ రోమన్ పీపుల్కి ఇంత ఓపిక లేదు, వీళ్ళకి ఇంత తెలియదు కాబట్టి లాంగ్ స్టెప్స్ వేసుకుంటూ ఇమీడియట్లీ అనే పదాన్ని ఎక్కువ కాలం ఉపయోగించి లాక్కెళ్ళిపోతాడు. ఈయన ఏంటంటే జూయిష్ పీపుల్ అనే భారం, యూదులకి తోరాకి యేసు ప్రభువుని కట్టి మెస్సయాగా చూపించాల్సిన భారం మత్తయి మీద ఉంది కాబట్టి ఈయన చాలా ప్రెషర్లో ఉంటాడు. కాబట్టి ప్రతి విషయాన్ని డీటెయిల్గా రాసుకుంటూ పోయి, అది ఎక్కడ పాత నిబంధనలో ఉంది, అది ఏ ప్రవక్త రాశాడు, అది ఇక్కడ ఎలా నెరవేరింది, దానికైనా వివరణ ఏంటి అని చాలా భారంతో చాలా రెస్పాన్సిబిలిటీగా జూయిష్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కాబట్టి మత్తయి గారు అలా రాస్తారు. మీరు లూకా గారిని చూడాలంటే చరిత్ర ఉంటుంది. హెరోదు కాలములో అప్పుడు శతాధిపతి ఎవరు, అప్పుడు చతుర్థాధిపతి ఎవరు, అప్పుడు సిరియాకి గవర్నర్ ఎవరు, అప్పుడు ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాడు. ఆయన ఆ విధంగా వెళ్తూ ఉంటాడు. హిస్టారికల్ డేటా అందరికి ఇవ్వాలి కాబట్టి ఈయనకి హిస్టారికల్ డేటా ఇవ్వాలనే భారం లేదు, ఈయనకి యూదుల్ని ఏదో ఒప్పించాలనే భారం లేదు. ఈయనకి జస్ట్ సింపుల్గా అన్యులైన రోమీలకి యేసుప్రభు ఎవరో చెప్తే సరిపోద్ది, వాళ్ళకి ఎంత కావాలో అంత చెప్తే సరిపోద్ది. కాబట్టి అంత కొద్దిగానే చెప్పుకునేటువంటి క్రమంలో ఈ సమరీల గురించి అవసరం లేదురా, లాంగ్ జంప్ వేసి పక్క వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తా, ఆయన ఎంత లాంగ్ జంప్ చేస్తాడంటే, ఉదాహరణకి మీకు మాట చెప్తా, మార్క్స్ వార్త 4:24 మరియు 25 వచనాలు ఒకసారి మీరు చూస్తే, మీరు ఎట్టి కొలత కొలుతురో మీకు అట్టి కొలత కొలవబడును అని మాట్లాడుతూ కిందేమంటాడంటే, ఒకసారి చూడండి మీరు ఒకసారి దాన్ని, ఒకసారి మీరు అందరూ కూడా మత్తయి సువార్త ఒకసారి చేయండి. మత్తయి సువార్త 7:2 వచనంలో మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడిన అంటాడండి. సేమ్ అదే విషయాన్ని మార్క్ గారు కూడా చెప్తారు. మార్క్స్ వార్త 4:24 మీరు ఎట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతే కొలబడును. ఓకే కదా, అక్కడ ఇక్కడ రెండు ఒకటే ప్యారలల్ ప్యాసేజే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు లూకాసు వార్తలో కూడా చూడండి, లూకాసు వార్త 6:38 వచనంలో మీరు ఏ కొలత కొలుతురో ఆ కొలతనే మరలా మీకు కొలవబడును అని చెప్పిన. అంటే ఒకే కాంటెక్స్ట్ చూపిస్తున్నా. మత్తయి సువార్త 7:2, మార్క్స్ వార్త 4:24, లూకాసు వార్త 6:38, 3 ప్యారలల్ కాంటెక్స్ట్ల గురించే మాట్లాడుతున్నారు అక్కడ సువార్తికులు. ఇప్పుడు మీరు మార్క్స్ వార్త 4:25కి రండి. ఇప్పుడు 4:24లో మీరు ఏమని చదివారు, మీరు ఎట్టి కొలత కొలుతురో అట్టి కొలత మీకు కొలవబడునని 4:24లో చదివారు కదా. ఇప్పుడు ఒకసారి 4:25కి రండి. దాని కింద యేసుప్రభు ఏం చెప్పారని మార్కు చెప్తున్నాడంటే, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగిన వాని యొద్ద నుండి తీసివేయబడును అని ఉంది. ఇప్పుడు మీకు మార్కు 4:25లో కనపడుతుందే కలిగిన వానికి ఇయ్యబడును అని. ఇది మీకు మత్తయిలో ఎక్కడ కనపడిద్దో తెలుసా, 13వ అధ్యాయం 12వ వచనంలో కనపడిద్ది. అంటే దాదాపుగా 5 అధ్యాయాల తర్వాత కనపడింది మళ్ళీ మీకు ఇదే విషయం. కానీ మీరు లూకాసు వార్తలో కనుక ఒకసారి చూస్తే మీకు 8వ అధ్యాయం 18లో కనపడిద్ది. అంటే దాదాపుగా 2 అధ్యాయాల తర్వాత. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనంలోనేమో మీరు ఎట్టి కొలత కొలుతురు అన్నది చెప్పాడు, 25లోనేమో కలిగిన వానికి ఇయ్యబడును అని చెప్పాడు. 5 వచనాలు పక్కపక్కనే ఉంటాయి. మీరు మత్తయి సువార్తలోకి వెళ్తే 24, 25 వచనాలు ఏదైతే చెప్పాడో మార్కు, ఆ రెండింటికి మధ్యలో 232 వచనాలు ఉంటాయి. అది ఎక్కడో ఉంటే ఇది ఎక్కడో ఉంటుంది. మీరు లూకాలో కూడా వెళ్ళండి, ఆ 2 పక్కపక్కనే చెప్పడు యేసుప్రభు ఆ 2 పక్కపక్కన చెప్పిన మాటలు కావాయి. మీరు లూకాసు వార్తలోకి వెళ్తే 6వ అధ్యాయంలో ఒకటి ఉంటే 8వ అధ్యాయంలో సెకండ్ 2b ఉంటుంది. ఇక్కడ 1a ఉంటే అక్కడ 2b అనేది 2 అధ్యాయాల తర్వాత ఉంటుంది. అంటే 77 వచనాలు ఉంటాయి. అంటే ఎన్ని వచనాలు స్కిప్ చేశాడో చూడండి మార్క్. కానీ మార్కులో ఏముండదు, ఇది చెప్పిన తర్వాత డైరెక్ట్ యేసుప్రభు అది చెప్పేశాడు అని అంటాడు.
అంటే ఎంత ఎంత స్టెప్, ఎంత పెద్ద స్టెప్ వేశాడు చూడండి మార్క్. 232 వచనాలని ఏకధాటిగా దాటి పడేశాడు. బుల్లెట్ ట్రైన్లో వెళ్ళినట్టు వెళ్ళాడు. ఇక్కడ ఆగితే స్టాపు వందే భారత్ టైప్లో మళ్ళీ వెళ్ళి వందే భారత్ అంతే కదా, విజయవాడ ఆగిందంటే మళ్ళీ రాజమండ్రిలో ఆగాల్సిందే, అది మధ్యలో ఇంకా ఆగుతుంది. అంటే ఎన్ని స్టేషన్లు దాటేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆగిద్దో చూడండి. అది మార్క్ గారు కూడా అంతే. ఇక్కడ ఎక్కడో ఇక్కడ ఎత్తింది 232 వచనాల తర్వాత చెప్పిన దాన్ని ఈ మధ్యలో 232 వచనాన్ని పస 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 మొత్తం తీసి పక్కన పెట్టి దాన్ని తీసుకొచ్చి దీన్ని గెలిపేశాడు. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే కావాలనో మ్యానిపులేట్ చేయడానికో మిస్లీడింగ్ చేయడానికో కాదు, అదే చెప్తున్నా. మీకు సువార్తలు అర్థం కావాలి. రోమియోలకు ఎంతవరకు అవసరమో, రోమన్ ఐడియాలజీ ఎంతవరకు ఉందో, ఏది అవసరమో వాళ్ళకి వాటిని సెలెక్టివ్గా తీసుకొని ఆ రెండింటిని కలిపి యేసు ప్రభు వారి టీచింగ్స్ని సమరైజ్ చేస్తూ ఉన్నాడు అక్కడ. అది మనకు అర్థం కావాలి. ఇక్కడ అర్థమవుతుందా? లూకా గారు 232 వచనాలలో చాలా వరకు ఆయన కూడా స్కిప్ చేశారు, కానీ ఈయనంత చేయలే. గ్రీకులకు కాబట్టి ఈయన ముఖ్యంగా రాస్తుంది. గ్రీకులకు అన్యులకు ఇద్దరు కలిపి కాబట్టి కొన్ని జూయిష్ పీపుల్కి మాత్రమే అవసరమైన విషయాలు మత్తయిలో ఉంటాయి. అవి జూయిష్ పీపుల్ ఒక్కళ్ళకి సరిపోతాయి. అవి వాళ్ళ తోరాలో, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఉపవాసాల గురించి ఉంటుంది. దానికి రోమిలకు అవసరం లేదు, ఎందుకంటే అసలు వాళ్ళకి పెద్ద పరిచయం లేదు వాటి గురించి. అందుకని నేను స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడ. కాబట్టి మీకు అర్థం కావాల్సిన విషయాలు ఏంటంటే చాలా లాంగ్ స్కిప్స్ జరుగుతుంటాయి. అందుకని మీరు చూడండి, అసలు యేసు ప్రభు జననం గురించి మీకు మార్కులో ఉండదు. అసలు యోసేపు మరియమ్మ వీళ్ళిద్దరికి వివాహం, ఆ తర్వాత ఈయనకి ఆవిడ మీద డౌట్ రావటం, విడిపించాలని అనుకోవటం, నీతిమంతుడై ఉండి అలా చెయ్యకపోవటం, అవమానించనొల్లకపోవటం, ఆ తర్వాత గ్యాబ్రియల్ దేవదూతల ప్రత్యక్షం రావటం, తూర్పు దేశపు జ్ఞానులు రావటం, అసలు ఏవి ఉండదండి మార్కులో. ఎత్తటం 30వ సంవత్సరంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు, పరిచర్య మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈయనకి యెషయా గ్రంథం అనేది ఒకటి ఉందని, దానిలో కన్యక గర్భవతి కుమారుని గంటుందని, వాళ్ళు ఏదో ఎదురు చూస్తున్నారన్న డీటెయిల్కి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియదు, రాసిన ఉపయోగం లేదు. వాళ్ళకి తెలియనప్పుడు నేను ఎందుకు చెప్పాలి చెప్పండి? ఇప్పుడు నేను ట్రైన్లో పోతున్నానండి. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా మీకు మార్క్ గారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను ట్రైన్లో పోతున్నా, ఎవరో ఒక ఆయన వచ్చాడు. ఆయన కనీసం యేసు ప్రభు తప్ప, ఆ పేరు తప్ప ఏమీ తెలియదు. అసలు బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయో కూడా తెలియదు. అసలు బైబిల్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎవరు రాశారో తెలియదు. ఇప్పుడు ఆ వ్యక్తికి నేను పలానా ద్వితీయోపదేశకాండంలో, పలానా నిర్గమాకాండంలో గొర్రెపిల్లని తీసుకొచ్చి ఇలా బలివారు అన్నారండి అని చెప్తే ఏమన్నా అర్థమైద్ది వాళ్ళకి అది ఎందుకు? అసలు వాళ్ళకి నిర్గమాకాండం అంటేనేంటో తెలియనప్పుడు, దానిలో పస్కా పండగ అంటే ఏంటో అస్సలు తెలియనప్పుడు, దానిలో దశమి నాడు గొర్రెపిల్లని తేవాలన్న సందర్భం నేను చెప్పడం వాడు బురకెక్కుంటాడు. అరే అసలు నిర్గమాకాండం ఏంటి, ఈ పస్కా ఏంది అని అనుకుంటాడు లేదా? ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి నేను? యేసుప్రభు మంచోడండి, ఆయన చాలా మంచిగా బ్రతికాడు ఈ లోకంలో, మనల్ని కూడా మంచిగా బ్రతకమన్నాడు. ఆయన దేవకుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. మీరు కూడా ఆయన నమ్ముకుంటే బాగుంటుంది, ఏమో ఒకసారి ఆలోచించుకోండి, నచ్చితే ఓకే, లేదంటే మీ ఇష్టం అండి. ఇక్కడ ఏమి క్రిటిసైజ్ లేదండి, ఎవరు ఏ మతాన్ని కించపరచాల్సింది ఏమీ లేదండి, మీరు మతం కూడా మారాల్సిన పని కూడా లేదండి అని చెప్తే అయిపోతుంది నాకు కదా. ఆల్రెడీ బైబిల్ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకోండి, వాడు కొద్దిగా డెప్త్గా ఇంకొద్దిగా ఎక్కువ పరిచయం చేసే అవకాశం ఉంటుంది నాకు. కాబట్టి మార్క్ గారి విషయం ఏంటంటే బేసిక్ పీపుల్, వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, వాళ్ళకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. కాబట్టి పూర్ గ్రీక్లో స్కిప్ చేసేసుకుంటా, ఏది అవసరమో అది చెప్పుకుంటా, ఏది వింటే వాళ్ళకు ఉపయోగమో అది వివరించుకుంటా వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే చెప్తున్నా, మీరు మత్తయి యోహానికి మార్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది తెలియక కాంట్రడిక్షన్లు ఉన్నాయి, మత్తయిలో ఒకలా ఉంది, మార్కులో ఒకలా ఉంది అంటాడు. అట్లా లేదురా బాబు. వాళ్ళకి ఏం చెప్పాలో ఆయన అది చెప్పాడు, వీళ్ళకి ఏం చెప్పాలో ఈయన ఇది చెప్పాడు. రెండు యేసుప్రభు వారు చేసినవే. కానీ ఏంటంటే ఎవరికి ఏది ఎంతవరకు ఉపయోగమో, ఏది ఎంతవరకు తెలుసుకుంటే వాళ్ళ జీవితాలు మారితే అంతవరకు వాళ్ళు ఆయా కోణాల్లో చెప్పడం జరిగింది. అక్కడ కాంట్రడిక్షన్స్ అనేవి లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మార్క్ గారికి ఒరిజినల్ ఆడియన్స్ కొంతమంది ఉన్నారండి. ఆయన మన కోసం రాసింది అంటే మన కోసం రాసింది కాదంటే మనది కాదని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఆయన మెయిన్ దృష్టిలో పెట్టుకొని, ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాశాడంటే ఈ 21st సెంచరీలో ఉన్న మనల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన గాస్పెల్ రాయలే, అది లూకా గారు రాశారు. అలా లూకా గారు రాశారు. మనకి ఈయన దేని దృష్టిలో పెట్టుకొని రాశాడంటే అప్పటికప్పుడు ఎవరైతే సంఘంలో ఉన్నారో ఆయన నివసిస్తున్న సమయానికి, ఆయన ఈ లోకంలో జీవిస్తున్న సమయానికి జీవిస్తున్న సాటి సోదరుల యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని, వాళ్ళకంత డీప్ నాలెడ్జ్ లేదు కాబట్టి, వాళ్ళకంత డీప్ డీటెయిలింగ్ ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళకి వరకు బేసిక్స్ ఇచ్చుకుంటా పోయాడు అంతే మార్క్స్ వార్తలో. అందుకని మీరు చూడండి, మార్క్స్ వార్తలో శిష్యులు చేసినటువంటి తప్పిదాలు ఎక్కువ లేవనెత్తుతూ ఉంటాడు ఆయన. మార్క్స్ వార్తలో శిష్యులు చేసినటువంటి తప్పిదాలు, శిష్యులను యేసుప్రభు వారు ఖండించడం, ఇది ఎక్కువ లేవనెత్తుతూ అన్యులు ఆయనకి ఎలా దగ్గరయ్యారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు.
ఎందుకంటే ఇప్పుడు రోమిలతో వచ్చింది అంటే ఇప్పుడు రోమిలు అనుకోవచ్చు ఏమంటే ఆయన ఏమో జూయిష్ లీడర్, ఆయన ఏమో యూదుడు అంటున్నారు, యూదా గోత్రంలో పుట్టాడు, ఆయన ఏదో మెస్సీ ఆట, యూదులకు ఏదో ప్రమాణం చేశారని మీరే కదా చెప్తుంది. మరి మీరు రోమన్స్ కదా, మాకు అవసరం లేదేమో లేండి ఆయనకి, ఆయన యూదులు వాళ్ళందరూ యూదులు కదా అని వీళ్ళు ఎక్కడ అనుకుంటారోనని ఆయన క్లారిటీగా ఉన్న నిజంలో ఒక నిజం ఉంది, ఆ నిజంలో వీళ్ళకి ఇంకొక యాంగిల్లో ప్రజెంట్ చేస్తూ వస్తున్నాడు అక్కడ జరుగుతున్నటువంటి కథనాలు. అందుకనే అరే బాబు అలా ఏం లేదు, అన్యులు ఆయన ఎంతమంది విశ్వసించారంటే ఆయన అన్యుల్ని ఎక్కువ మెచ్చుకున్నాడు, తన సొంత గోత్రికుల్ని తన సొంత యోధా మతస్థుల్ని వాళ్ళని చాలాసార్లు విసుక్కున్నాడు, వాళ్ళని చాలాసార్లు తిట్టాడు, ఎందుకంటే ఆయన అన్యుల్ని చాలా దగ్గరగా ప్రేమించాడు, ఆయన మీకు తెలుసో తెలీదో అని చెప్పి చాలా చక్కని వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. అందుకని మీరు ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో శిష్యులకి యేసు ప్రభు వారు చెప్పిన టీచింగ్స్ అర్థం కాలేదు, ఉపమానాలు అర్థం కాలేదు అని ఉంటుంది. మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారి వాక్యం వాళ్ళ బుర్రలకు సరిగ్గా ఎక్కలేదని ఉంటుంది శిష్యులకి. అందుకని 8:32లో సిలువ యాగం దూరమగును గాక అంటాడు అక్కడ పేతురు. ఒకసారి మీరు ఆ విషయాలను ఒకసారి టక్టక చూడండి ఒకసారి. ఇదిగోండి మార్క్స్ వార్త 4:13లో ఈ ఉపమానం వాళ్ళకి తెలియలేదు అంటే వాళ్ళకి ఉపమానం అర్థం కాలేదని చెప్తాడు. 8:32లో అలా అర్థం కాకపోవటాన్ని బట్టే చేయబట్టుకొని గద్దిస్తాడు పేతురు అక్కడ. 9వ అధ్యాయం 18వ వచనంలో శిష్యులకి అద్భుతాలు చేయటం వాళ్ళ వల్ల కాదు, అక్కడ ఎవరు వాళ్ళ వల్ల కాదు, శిష్యులను అడిగి తిని కానీ వారు చేయలేదని చెప్తాడు అక్కడ. నెక్స్ట్ 9వ అధ్యాయంలో ఇదే మార్క్స్ వార్త 9:33లో వారు ఎవడు గొప్పవాడని మార్గంలో ఒకరితో ఒకరు వాదించుకుంటారు. 10వ అధ్యాయం 37వ వచనంలో అయితే నీ కుడి పక్కన స్థానం ఎవరు కావాలో లోబడుతున్నట్లుగా కనబడుతుంది. 14వ అధ్యాయంలో అయితే ఒక గడియను మేల్కోలేకుండా శిష్యులు విశ్రమించిన సోమరిపోతుల్లా కనబడతారు మనకు అక్కడ. 14వ అధ్యాయం 50లో అయితే వారందరూ ఆయన విడిచి పారిపోయారనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ విషయాలను ఎందుకు మార్క్ చెప్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి, తన సొంత శిష్యులు తన సొంత యోధ జనాంగం ఇలా ప్రవర్తించింది, కానీ ఎంతమంది అన్యులు యేసుప్రభుని నమ్ముకున్నారో తెలుసా మీకు ఆ రోజుల్లోనే అని, ఎంతమంది అన్యులు నమ్ముకున్నారు 2వ అధ్యాయం నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తుంటాడు మాకు. అదిగోండి ఇక్కడ మార్క్స్ వార్త 2:5లో వారు విశ్వాసం చూసి నా కుమారుడు అని అంటాడు. మార్క్స్ వార్త 5:34లో నీ విశ్వాసం నేను స్వస్థపరుచుని అంటాడు ఒక ఆవిడతో. 7వ అధ్యాయం 29లో నీ కుమార్తె దెయ్యం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్తాడు. 10వ అధ్యాయంలో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచును అని చెప్తాడు. వీళ్ళందరూ అన్యులు. 15వ అధ్యాయం 39లో శతాధిపతి యొక్క సాక్ష్యాన్ని కోట్ చేస్తుంటాడు. అంటే అన్యులు యేసుప్రభుని ఎంతగా నమ్ముకున్నారో సొంత వాళ్ళు ఎలా విశ్వసించలేకపోయారో. అరే ఒక మాటలో చెప్పాలంటే ఆ దేవుని కుమారుడికి వాళ్ళకంటే మనమే చాలా దగ్గరలో ఉన్నాం, మనమే బాగా అర్థం చేసుకున్నాం ఆయన్ని, మనమే ఆయన టీచింగ్స్ని వాళ్ళకంటే అద్భుతంగా అర్థం చేసుకున్నాం. అన్యులైన మీరు ధన్యులు, వాళ్ళకంటే మనమే ఎక్కువ ఆయన్ని అనుసరించగలిగాం ఈ లోకంలో అని వీళ్ళని మోటివేట్ చేస్తే మనకు కనపడుతూ ఉంటుంది మార్క్స్ వార్త మొత్తం కూడా. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా ధర్మశాస్త్రంలో ఏది గొప్ప ఆజ్ఞలు అని అడిగినప్పుడు షమా ఇశ్రాయేల్ చెప్తాడు ఆయన. షమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహీను యాహ్వే ఎహాద్, నీ దేవుడైన యెహోవాను పూజించాలని చెప్తాడు. ఆ రెండోదేమో నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని చెప్తుంటాడు మనకు అక్కడ. కానీ మీరు మార్క్స్ వార్త జాగ్రత్తగా ఆలోచిస్తే మత్తయిలో లూకాలో అన్ని వివరాలు మీకు ఇవ్వరు, కానీ మార్క్స్ వార్త ఇప్పుడు ఏం చేస్తాడంటే పరలోక రాజ్యం వెళ్ళటానికి ఒకసారి మీరు తీయండి. 12:28 మార్కులో శాస్త్రంలో కూడా వచ్చి వారు తర్కించడం విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చిన గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైంది ఏదని అడుగుతాడు. అందుకు యేసుప్రభు 29లో షమా ఇశ్రాయేల్ చెప్తాడు. షమా ఇశ్రాయేల్ చెప్పిన తర్వాత 31లో నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని చెప్తాడు. అప్పుడు అతను ఏమంటాడంటే ఆ కింద నేను అవన్నీ చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు 34 వచనంలో అతను వివేకంగా ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తే నీ దేవుని రాజ్యానికి దూరంగా లేవు, అంటే నీకు పరలోక రాజ్యానికి చాలా దగ్గరకు వచ్చేసావు నువ్వు అని చెప్తాడు అక్కడ. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుణ్ణి ప్రేమించి మనుషుల్ని ప్రేమిస్తే సరిపోద్దా అంటే సరిపోద్దని చెప్తున్నాడు ఇక్కడ మనకి మార్క్స్ వార్తికుడు. ఈ నెరేషన్ ఎక్కడ మీకు మత్తయిలో కనపడదు, లూకాలో కనపడదు. వాళ్ళు స్కిప్ చేసుకొని వేరే వైపుకి వెళ్ళిపోతాడు. వాళ్ళు వేరే ఊర్లో అక్కడ అడ్రోడ్ తీసుకొని వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోతారు ఆ సెంటర్ నుంచి. ఎందుకంటే యూదులకి ఏది అవసరమో ఆయన అది ఇచ్చుకుంటా పోతున్నాడు. ఇక్కడ రోమిలకు ఏం కావాలంటే రోమిలకు పరలోకం రావాలంటే మేము ఏం చేయాలి, యూదులేమో గడ్డం పెంచుకున్నారు, యూదులేమో టోపీ పెట్టుకుంటున్నారు, యూదులేమో పండగలు అంటారు, ఏదేదో చేస్తుంటారు, వాళ్ళు చాలా వింతగా విచిత్రంగా ఉంటారు ఆ జనాలు. వీళ్ళ కళ్ళ దృష్టిలో ఆలోచిస్తూ ఉంటాయి. గ్రీకులేమో తత్వవేత్తలు అంటారు, అదంటారు ఇదంటారు, అసలు కొంతమంది అయితే వాళ్ళలో ఏమీ లేదని దాని ఏమంటారు ఎగ్నోస్టిక్ పీపుల్లా ఉండిపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మేము పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, సింపుల్గా చెప్పాయా మాకు ఇదంతా వద్దు, మేము పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, గడ్డలు పెంచాలా, శుంఠి చేసుకోవాలి, ఏం చేయాలి, దేవుని ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు, ఈ రెండు ప్రేమిస్తే నువ్వు పరలోకానికి దగ్గరికి వెళ్ళిపోతావు అని యేసు ప్రభు చెప్పిన మాటను కోట్ చేశాడు. ఇది కూడా జనరల్ స్టేట్మెంటే, నరకం గురించి కూడా జనరల్ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. జనరల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటేనంటే సూక్ష్మంగా చెప్పడు ఆయన, డీటెయిల్గా చెప్పడు ఆయన, అలాగా చెప్పే అలా వెళ్ళిపోతాడు. కానీ దాని వెనక ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ నేను చెప్పడు. మత్తయి లూకాలు చూసుకుంటారు కదా భవిష్యత్తులో, అందుకని నేను చెప్పడం అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తా, జనరల్ స్టేట్మెంట్కి డీటెయిల్ డిస్క్రిప్షన్కి తేడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తున్నాను మీకు. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్ళినప్పుడు రెడ్ లైట్ పడింది అనుకోండి సిగ్నల్ దగ్గర, మనం ఏమైపోవాలి, ఆగిపోవాలి. జనరల్ స్టేట్మెంట్ ఇది జనరల్ స్టేట్మెంట్. అరే
రెడ్ లైట్ వెలిగినప్పుడు మనం అలా వెళ్తున్నప్పుడు సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వెళ్ళిందంటే ఆ రోడ్లో నువ్వు ఆగిపోవాలిరా, ఇది జనరల్ స్టేట్మెంట్. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, కొంతమందికి మినహాయింపులు ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి అంబులెన్స్ వెళ్తుంది, అంబులెన్స్ ఏం ఆగనవసరం లే. ఉదాహరణకి ఎవరైనా ఒక ప్రాణాపాయ పరిస్థితిలో అక్కడ ఉన్నాడు, కారులో ఒక అతను పడేసాడు, చచ్చిపోవడానికి కొన ఊపిరితో ఉన్నాడు అతను, కొర ప్రాణంతో ఉన్నాడు అతను వెళ్ళిపోవచ్చు. ఒక అంబులెన్స్కి ఏం అప్లై కదా రెడ్ లైట్ అనేది. అంటే దీనికి మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, ఏమండి పలానా వ్యక్తిని పొడిచి చంపేశాడండి, ఇప్పుడు ఏం జరిగిద్దండి మీరు నన్ను అడిగారు. నీ జనరల్గా ఏం చెప్తా నేను, ఏమండి శిక్ష పడుతుంది, మరి శిక్ష పడుతుంది, చట్ట ప్రకారంగా తగిన శిక్ష అతనికి పడిద్ది అని చెప్తాను నేను. ఇది జనరల్ స్టేట్మెంట్. కానీ డీటెయిలింగ్ స్టేట్మెంట్ వేరు. డీటెయిలింగ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, పొడిచాడా, ఎందుకు పొడిచాడండి, అతను ఏమన్నా ఇతని మీద ముందుగానే ఏమైనా అటాక్ చేయబోయాడా, ప్రాణరక్షణలో భాగంగా ఏమైనా పొడిచాడా, లేదంటే రోడ్డు మీద అలా కత్తి తీసుకెళ్లేటప్పుడు అనుకోకుండా బైక్ మీద ఏమైనా ఎదుటి వ్యక్తి రావటం వల్ల ఏమైనా పొడుచుకుందా, లేదంటే ఏం జరిగింది అని మొత్తం అడుగుతా. ఆ వివరాలన్నీ సేకరించిన తర్వాత ఓకే ఇది తన ఆత్మరక్షణ కోసం చేసుకున్నదా, ఆ విధంగా పొడిచాడా, కాబట్టి అండి శిక్ష పడకపోవచ్చునండి. కోర్టులోకి వెళ్ళి మీ వాదనలు కనుక అన్నీ చెప్తే మంచి లాయర్ని పెట్టుకుంటే చట్ట ప్రకారంగా ఇతను నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి అని చెప్తా. అంటే జనరల్ స్టేట్మెంట్లో శిక్ష పడిద్దని చెప్తా. డీటెయిల్గా కనుక మనం లోపలికి వెళ్తే అక్కడ ఉన్న సందర్భంలో అతను నిర్దోషి కనుక అయితే ఈ అవకాశం కూడా ఉందండి అనేది నేను అప్పుడు చెప్పను, అడిగితే చెప్తా దాన్ని. కాబట్టి జనరల్ స్టేట్మెంట్కి దీనికి చాలా తేడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే మార్క్ గారు పరలోకం గురించి నరకం గురించి కూడా జనరల్ స్టేట్మెంట్ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును, అంతే సింపుల్ చెప్పేస్తాడే. కానీ అది డీటెయిల్ కాదు, అది ఫైనల్ కాదు, అది డీటెయిల్ కాదు. నమ్మని వారికి అంటే అక్కడ చాలా కేసెస్ ఉంటాయి, అదంతా రోమాపత్రికలో వివరణ ఉంటుంది. ఎందుకంటే ఇంకా అంతటితో అయిపోలే గాస్పెల్. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని జనరలైజ్డ్ స్టైల్ ఆఫ్ రైటింగ్లో రాసి ముగించేశాడు సువార్తని. ఎందుకంటే రోమిలో కొట్టే తెచ్చానట్టు చెప్పాలి. పరలోకం గురించి, పరలోకానికి కట్టాలయా, దేవుని ప్రేమించు, నీ పొరుగుని ప్రేమించాయా, పరలోకానికి వెళ్ళిపోతావు, అంతే, పక్కన పెట్టేశాడు కదా. ఇంకా దాని గురించి లోతు చెప్పడం. నరకం, నమ్మి బాప్తీసం పొందాయా పరలోకానికి వెళ్ళిపోతావయా, నమ్మపోతేనాయా శిక్ష విధింపబడిద్దాయా అంటే గ్రీకులో ఇంకో ఎక్స్ప్లెయిన్ చేస్తాడేనండి. విధింపడిద్దా, సింపుల్. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, సింపుల్. నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, సింపుల్, అంతే. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఈ రెండు సరిపోవు. మనం సత్యమైన బోధలో ఉండాలి, మన బోధలో తప్పులు చేయకూడదు, పాపాలు ఉంటాయి, మరణకరమైన పాపాలు ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఏం చెప్పడు. నువ్వు అదొక్కటే పట్టేసుకొని పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఈ రెండు చాలు. దేవుని ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం చాలు. ఏ దొంగ బోధన ఆచరించినా పర్లేదని చెప్పి ప్రతి దొంగ బోధలో కలిసిపోయావు అనుకో, ప్రభు అని పిలిచి ప్రతివాడు, ఇప్పుడు అది ఉంటాడు కదండి, ప్రభు అని పిలిచి ప్రతివాడు నా తండ్రి దగ్గరికి రాడంటాడు. మరి ఏం చేయాలి, నా నామం మీ దెయ్యములు వెళ్ళగొట్టలేదా, మరి వాళ్ళు కూడా దేవుని ప్రేమించి పొరుగుని ప్రేమిస్తారు, కానీ ఇట్లా దొంగ పనులు అన్నీ చేస్తుంటారు, మరి వాళ్ళు వెళ్ళిపోతారా? ఆలోచించండి. అన్ని జనరల్ స్టేట్మెంట్సే. మార్కు సువార్త మొత్తం జనరలైజ్డ్ స్టేట్మెంట్సే. వాటిలో ఏది మీరు ఫైనల్గా తీసుకోకండి. ఎందుకు అని అంటే అది రోమీయులకి ఎక్స్క్లూజివ్గా రాశాడు. మనం ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటాం. రోమీయులకి వాళ్ళ చిన్న బుర్రలకి, వాళ్ళ చిట్టి బుర్రలకి ఎలా చెప్తే అర్థమైద్దో అలా చెప్పేశాడు అప్పటికప్పుడు. దీన్ని మత్తయి, లూకా, యోహాన్లో ఉన్న వాటన్నిటి కంపారిజన్ చేసుకొని, ఇంకా మాట్లాడాలంటే లెటర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా కంపారిజన్ చేసుకున్న తర్వాతే ఆ విషయాన్ని మనం ఫైనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే డీటెయిల్ డిస్క్రిప్షన్ కాదు కదా అనుకొని మనం కూడా దాట వేసుకుంటా వెళ్ళిపోవాలి అక్కడ. కాబట్టి ఫైనల్గా మీకు ఏమర్థమైంది, ఇది రోమీల చిట్టి బుర్రలకి, రోమీల చిన్ని బుర్రలకి ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు కావాలని పూర్ గ్రీక్ గ్రామర్లో స్కిప్ చేసేసుకుంటూ ఇమీడియట్గా జంప్ అయిపోతూ వాళ్ళకి ఎంతవరకు అవసరమో వాళ్ళ వాతావరణానికి తగ్గట్టుగా జనరలైజ్డ్ స్టేట్మెంట్లో స్ట్రీట్ లాంగ్వేజ్లో రాసిన సువార్తే మార్కులోది పరలోకమైన, నరకమైన, మారు మనస్సైనా, మరి ఏదైనా సరే తొందరగా ఫైనల్ చేసుకోండి. మీకు కూడా అన్నీ చెప్పాలి. మార్కు గారు ఎలాగైతే రోమీలకి అన్నీ చెప్పకుండా దాటేసుకుంటూ వెళ్ళిపోయాడు మార్క్స్ వార్తలో, నేను కూడా మార్క్స్ వార్త గురించి అన్నీ చెప్పకుండా దాటేసుకుంటూ వెళ్ళిపోతాను. మీకు కూడా ఎంతవరకు కావాలో అంతవరకే. ఆయన వాళ్ళకేం చేశాడో ఆయన పుస్తకం గురించి చెప్తున్నా, నేను కూడా అదే చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకా మనకు చెప్పడానికి ఇక ఇంతకంటే అవసరం లేదు. ఆయన రోమిల గురించి అనుకున్నట్టుగా నేను మీ గురించి కూడా అనుకుంటూ ఇంతకంటే అవసరం లేదు కాబట్టి నేను కూడా అక్కడక్కడ కొన్ని సెలెక్టివ్గా ఎంచుకొని ఆ కొన్ని వరకే చెప్పాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో సిరీస్ ఉంది మనకి, నెక్స్ట్ సిరీస్లో చాలా మాట్లాడుకోవాలి మనం. ఈ వీడియో అర్థమైతేనే మీకు ఆ సిరీస్ అర్థమైద్ది, ఓకేనా? కాబట్టి మార్క్స్ వార్త యొక్క స్టేట్మెంట్స్ అన్నీ ఏమి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ కావు, క్యాన్సైన్ ఎక్స్ప్లనేషన్స్ మాత్రమే. అనగా సూక్ష్మంగా, సంక్షిప్తంగా, 1 by 1 డీటెయిల్గా రాయబడిన సువార్త కాదు. సంక్లిప్తంగా,
స్థూలంగా కట్టే కొట్టే తెచ్చే అనేటట్టుగా జనరలైజ్డ్ స్టేట్మెంట్తో రాయబడినటువంటి సువార్తే మార్కు సువార్త. రైట్, ఓకేనా. మార్కు సువార్తనిలో ఒక వచనాన్ని ఫైనల్ అంటే మనం ఎలా చేసుకోవాలి? సాటి సువార్తలను, లెటర్స్ను, మిగతా గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని అన్నింటినీ కలిపి మాత్రమే మార్కు సువార్తలో ఉన్న ఒక వచనాన్ని మనం ఫైనలైజ్డ్ చేసుకోవాలి. ఈ విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇది బాగా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోకి ఈ వీడియో చాలా హెల్ప్ కాబోతుంది మనకి. ఓకేనా. ఐఎమ్ యువర్ ఎం శాంసన్. లెట్ ఇట్ బీ ద బాయ్.